వచ్చిన థాట్ ఏంటంటే ఇదే ఫస్ట్, అరే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, పోదాం కదా అని. అక్కడ ఉన్న కొందరు సెక్యూరిటీలు, సార్ అది పెద్ద పరిస్థితి సార్, నువ్వు అంత పోయే బదులు గిట్ట ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ నెంబర్లు, వాళ్ళకి కొట్టు, ఫోన్ కొట్టు, నీకు సింపుల్గా వచ్చి ఇచ్చేస్తారు అది అని అన్నారు. అరే అమ్మ అవునా, ఇంత అప్డేట్ అయింది అంటే తెలియదు కదా మనకి, ఏదైనా సరే ఎమర్జెన్సీగా పోయేదాకా తెలియదు మనకి. సో మాకు వచ్చిన థాట్ అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పోదాం రా ఫస్ట్ అన్నట్టు అనిపించింది. అరే తెల్ల రేషన్ కార్డు కట్టుకొని పోతే ఇస్తారంట కదా అప్పట్లో, న్యూస్ అది, మాకేం తెలుసు. దాని తర్వాత అక్కడ ఉన్న ఈఎస్ఐలో ఉండే సెక్యూరిటీ ఏం చెప్పిండంటే, అన్న అదంతా పెద్ద రిస్కు, అది ఉందో లేదో కూడా తెలియదు, ఇక్కడ చూడండి బ్లడ్ బ్యాంకుకి సంబంధించిన నెంబర్స్ అన్నీ ఉన్నాయి, అలా కాల్ చేయండి, డబ్బులు ఇవ్వండి అన్నాడు. సో డబ్బులు లేక కాదు, ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం అవి, అందుకే ఈఎస్ఐకి పోయినాం. అర్థం చేసుకున్నాం, దానివల్ల చాలామంది బతుకుతారు. ఎందుకంటే ఈఎస్ఐ కేటగిరీ ఏంటంటే 15-16 వేలు ఉండే జీతగాలు